మన వాక్య ధ్యానం కొరకై కీర్తన గ్రంథంలో నుంచి 122వ కీర్తన మనం చదువుకుందాం. 122వ కీర్తన. అందులో వచనం మార్చి వచనం చదువుకుందాం. నేనొక వచనం, మీరొక వచనం అలా చదువుకుందాం. యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని. యెరూషలేమా, బాగుగా కట్టబడిన పట్టణం వలె నీవు కట్టబడి ఉన్నావు. అచట న్యాయము తీర్చుటకై సింహాసనములు, దావీదు వంశీయుల సింహాసనములు స్థాపించబడి ఉన్నవి. నీ ప్రాకారములలో నెమ్మది కలుగునుగాక, నీ నగర్లలో క్షేమముండునుగాక. మన దేవుడైన యెహోవా మందిరము నిమిత్తం నీకు మేలు చేయ ప్రయత్నించెదను. చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుడి వచన భాగాలు దీవించి మనకిచ్చులాగున చిన్న ప్రార్థన చేద్దాం. దయగలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మహాగణుడా, పరిశుద్ధుడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సర్వోన్నతమైన స్థలములో మీకు మహిమ కలుగునట్లుగా దేవా, ఈ స్థలములో మీరు ఏర్పరుచుకున్న స్థానిక సంఘాన్ని బట్టి, కుటుంబాలను బట్టి స్తోత్రం. మీ పక్షాన్ని నిలిచి మీ పనిచేస్తున్న మీ దాసుడు రాజశేఖర్ని బట్టి, కుటుంబాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. నాయన, కుటుంబంలో మీరు చేసిన ప్రతిదినమైన మేలుకై స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ ప్రత్యేకమైన ఈ సందర్భంలో మేమందరం కలిసి ఏకీభవించి మీ నామమును గొప్ప చేయడానికి మీరు మాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఉదయకాల కూడికల్లో కూడా మీరు తోడుగా ఉండి మీ దాసులను బలపరిచి వాడుకున్నందుకై స్తోత్రం. ఈ మధ్యాహ్న కాల సమయంలో మరలా మీ పాదపీఠము చుట్టూ మేము కూడి వస్తూ ఉండగా మీ నామ సంకీర్తనములు సహాయం చేశారు. తదుపరి మీ వాక్యం కోసం వేచి ఉన్నాం. అల్పుడు, అయోగ్యుడు, బలహీనుడు, మట్టివాడనైన నన్ను కూడా జ్ఞాపకం చేసుకుని మరుగుపరిచి మాకు అవసరమైన సంగతులు మీ లేఖనాల్లో నుంచి మీరే మాతో మాట్లాడమని, మీ వాక్య ప్రత్యక్షతలో మిమ్మల్ని మీరు కనపరుచుకుందరని, మా ప్రతి అవసరత మీ వాక్య సమృద్ధులు తీర్చి నడిపించమని మా ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు వారి నామమున స్తోత్రములు సమర్పించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మంచిది ప్రియులారా, మనం చదువుకున్న కీర్తన ఇది యాత్రా కీర్తన. 120వ కీర్తన మొదలుకొని 134 కీర్తనలు, 120 నుంచి 134 మొత్తము 15 కీర్తనలు. ఈ 15 కీర్తనను యాత్రా కీర్తనలు అంటారు. ఈ 15 కీర్తనలకు యాత్రా కీర్తన పేరు ఉంది. తర్వాత మరొక పేరు కూడా ఉంది, ఎక్కిపోయే కీర్తనలు అంటారు. వీటిని ఎక్కిపోయే కీర్తనలు ఎందుకన్నారు ఆ మాట అంటే, మనం చదువుకున్న వచనం 4వ వచనం చూడండి. 4వ వచనం 122వ కీర్తన 4వ వచనంలో, ఇశ్రాయేలీయులకు నియమింపబడిన శాసనమును బట్టి యెహోవా నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకై వారి గోత్రములు, యెహోవా గోత్రములు అక్కడికి ఎక్కి వెళ్ళును. అక్కడికి ఎక్కి వెళ్ళును. ఎక్కడికి? యెరూషలేముకు వాళ్ళు వెళ్ళాలి. సంవత్సరానికి దాదాపు 3 సార్లు ఇజ్రాయేలు 12 గోత్రాల వారు వారి కుటుంబాలతో కలిసి యెరూషలేముకు వెళ్ళాలి. ఇశ్రాయేలు ప్రజలకు 7 పండుగలు ఉన్నాయి.
7 పండుగలలో ముఖ్యంగా 3 పండుగలు ప్రాముఖ్యంగా ఉన్నాయి. ఈ 3 పండుగల సందర్భములో వారి కుటుంబాల సమేతంగా స్త్రీలు, పురుషులు, పిల్లలు అందరూ కలిసి యాత్ర చేస్తూ యెరూషలేముకు ఎక్కి వెళ్ళాలి. యెరూషలేముకు ఎక్కి వెళ్ళుట అని ఎందుకన్నారంటే, యెరూషలేము కొండల మీద కట్టబడిన పట్టణం. 7 కొండల మీద కట్టబడిన పట్టణం యెరూషలేం. అందుకే అది ఎత్తైన స్థలంలో ఉంటుంది. అందుకే అక్కడికి ఎక్కి వెళ్ళాలి. అందుకే ఈ కీర్తనలను యాత్రా కీర్తనలు అంటూ, ఎక్కిపోయే కీర్తనలు అని కూడా పేరొచ్చింది. వారు ప్రయాణం చేస్తూ పాటలు పాడుకుంటూ వెళ్ళేవారు. అందుకే వీటిని యాత్ర కీర్తనలు అన్నారు. పాటలు పాడుతూ వారు సాగిపోయేవారు. పాటలు పాడుతూ ఉంటే నిజంగా సంతోషం ఉంటది. తర్వాత అలసట కూడా ఉండదు కదా! మనం పని చేసుకుంటూ పాటలు పాడితే అలసట రాదు. మీరు కూడా పొలాల్లో పని చేసేటోళ్ళు కదండీ! పాటలు పాడుకుంటూ పొలాల్లో పనిచేసే వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి వీరి ప్రయాణాల్లో అలసట రాకుండా ఉండడానికి వాళ్ళు పాటలు పాడుకుంటూ వెళ్ళేవారు. అందుకే ఈ కీర్తనలను యాత్ర కీర్తనలు అని పిలుస్తున్నారు. వారు యెరూషలేముకు ఎక్కిపోవుట. అది కొండల మీద ఉంది కాబట్టి ఎక్కిపోవాలి కొండలు. తర్వాత ఈ 120 నుంచి 123 కీర్తనలు అంటే 4 కీర్తనలు. 120, 121, 122, 123 ఈ 4 కీర్తనల్లో ఒక్కొక్క కీర్తనలో కీర్తనకారుని యొక్క అనుభవం, ఆత్మీయంగా అతడు ఎలా ఎదుగుతున్న సంగతి కూడా కనపడుతుంది. కొన్ని వచనాలు మీకు చూపిస్తాను చూడండి. 120వ కీర్తన, 123వ కీర్తన వరకు వచ్చేసరికి వారు ఆత్మీయంగా ఎలాగ ఎదిగారు అనే సంగతులు మనకు చూపించబడుతుంది. 120వ కీర్తన మొదటి వచనం చూడండి. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను. రెండవ వచనం కూడా యెహోవా అబద్ధమాడు పెదవుల నుండి, మోసకరమైన నాలుక నుండి నా ప్రాణమును విడిపించుము. రెండవ వచనంలో ఆయన ప్రార్థన చేస్తున్నాడు. కీర్తనకారుడు ప్రార్థన చేస్తున్నాడు. మొదటి వచనంలో అన్నాడు, నా శ్రమలో నేను మొరపెట్టి తిని అన్నాడు. మరి ఎందుకోసం మొరపెట్టాడు అంటే రెండవ వచనంలో అతనుకున్న ప్రాబ్లమ్స్, అతనుకున్న సమస్య ఏంటో చెప్పాడు. అబద్ధమాడు పెదవుల నుండి, మోసకరమైన నాలుక నుండి నా ప్రాణాన్ని విడిపించు అన్నాడు. అంటే ఈ రెండవ వచనంలో అతని పరిస్థితి ఎలా ఉంది? అతడు ప్రార్థన చేస్తున్నాడు. ఏ స్థితిలో ఉండి ప్రార్థన చేస్తున్నాడు? బాధలో ఉన్నాడు. అబద్ధాలు అన్నాడు కదండి. అబద్ధమాడు పెదవులు, మోసకరమైన నాలుక నుండి నా ప్రాణాన్ని విడిపించు. అంటే ఈ అబద్ధము, మోసము అనేది అతని చుట్టూ కనపడతా ఉందన్నమాట. అతని చుట్టూ ఉన్న పరిస్థితి అది. అతని చుట్టూ ఉన్న పరిస్థితి మోసం ఉంది, అబద్ధం ఉంది. చుట్టూ చూస్తూ ఉంటే పాపమే కనపడతా ఉంది. కాబట్టి ఈ రెండవ వచనములో 120 కీర్తన రెండవ వచనములో ఈ కీర్తనకారుని యొక్క అనుభవం ఎలాంటిదంటే తాను చూస్తూ ఉన్నాడు, చుట్టూ కూడా పాపాన్ని చూస్తూ ఉన్నాడు అనే సంగతి కనపడతా ఉంది. ఇప్పుడు 123వ వచనం చూడండి. 123వ కీర్తన మొదటి వచనం. ఆకాశమందు ఆసీనుడైన వాడా, నీ తట్టు నా కన్నులెత్తుచున్నాను అన్నాడు. ఇప్పుడు అతని కన్నులు ఏం చూస్తున్నాయి? ఆకాశం వైపు చూస్తున్నాయి ఆయన కన్నులు. ఆకాశమందు ఆసీనుడై ఉన్న ప్రభువును చూస్తున్నాయి ఆయన కన్నులు. 120 కీర్తనలో రెండవ వచనములో చుట్టూ పాపాన్ని చూస్తున్న కన్నులు ఇప్పుడు 123వ కీర్తన మొదటి వచనములో ఆకాశం వైపు చూస్తూ దేవుని చూస్తున్న కన్నులు. అప్పటికిప్పటికి ఎంతగా ఎదిగిపోయాడో ఆ సంగతులు కనబడతాయి. 121వ కీర్తనలో కూడా చూడండి మొదటి వచనంలో ఇక్కడ
కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను అన్నాడు. అంటే ఎక్కడుంది ఈ అనుభవం? ఎక్కడున్నట్టు? కొండల కింద ఉన్నాడు. 120 కీర్తన 2వ వచనంలో చుట్టూ పాపాన్ని చూస్తున్న అతని కన్నులు, ఇప్పుడు 121వ కీర్తనలో మొదటి వచనంలో కొండల కింద ఉండి కొండల పైన ఉన్న యెరూషలేము వైపు చూస్తున్నాడు. కొండల వైపు చూస్తున్నాడు. ఇప్పుడు పాపాన్ని చూసే కన్నులు ఇప్పుడు తర్వాత కొండల దాకొచ్చింది. ఇప్పుడు 122వ కీర్తన 3వ వచనం చూడండి. యెరూషలేమా బాగుగా కట్టబడిన పట్టణములే నీవు కట్టబడి ఉన్నావు. సరే, రెండవ వచనం చదవండి. రెండవ వచనం, యెరూషలేమా మా పాదాలు నీ గుమ్మములో నిలుచుచున్నవి. చాలు. ఇప్పుడు ఎక్కడున్నాడు ఆయన? యెరూషలేములో ఉన్నాడు. యెరూషలేము పట్టణములోని గుమ్మములో ఉన్నాడు ఆయన. 121వ కీర్తన మొదటి వచనములో కొండల కింద ఉన్న వ్యక్తి కొండ ఎక్కాడు. ఇప్పుడు కొండ ఎక్కి యెరూషలేముకు వచ్చాడు. యెరూషలేము పట్టణములో ప్రవేశించాడు. యెరూషలేము గుమ్మాల్లో ప్రవేశించాడు. అంటే అతని స్థితి ఏమైనట్టు అంటే మారుతా ఉంది. అంతకంతకు ఎదుగుతున్న విధానం. ఇప్పుడు యెరూషలేము గుమ్మములో ఉన్న అతడు 123వ కీర్తనలో యెరూషలేము గుమ్మములో ఉన్న ఆయన ఇప్పుడు ఆకాశం వైపు చూస్తాడు. ఇప్పుడు కొండల మీదకి వచ్చాడు. కొండల మీద నుంచి ఆకాశం వైపు, దేవుని సింహాసనం వైపు చూస్తున్నాడు. అతని చూపు ఒకప్పుడు పాపాన్ని చూస్తున్న పరిస్థితి, అక్కడి నుంచి అతని చూపు మెట్టుకు పెరిగిపోయింది. ఇప్పుడు దేవుని సన్నిధి వైపు వెళ్ళిపోయింది. అతని ఆత్మీయ జీవిత అనుభవంగా మనం ఈ సంగతులు మనం గుర్తు చేసుకోవచ్చు. అలాగే ఇందులో కూడా మనకు కూడా పాఠం ఉంది. మనం కూడా ప్రియులారా, ప్రారంభ పరిస్థితి ఘోరంగానే ఉండవచ్చు. కానీ తదనంతరం మనం ఆత్మీయంగా అంచెలంచెలుగా ఎదగాల్సిన విధానం ఉంది. మనకి ఎదగాలి. పరిశుద్ధతలో కూడా మనం ఎదగాలి. ఆత్మీయంగా ఎదుగుతూ దైవ సన్నిధికై, దేవుని సహవాసం కొరకై మనం అంచెలంచెలుగా ఎదిగే అనుభవాన్ని ఈ 4 కీర్తనలు మనకు చూపిస్తాయి. కాబట్టి ఇప్పుడు 123వ కీర్తనలో ఆయన అనుభవం ఏంటంటే, ఇంకా నేరుగా ఆకాశమందు ఆసీనుడై ఉన్న ఆ దేవుని వైపు చూస్తూ ఆనందిస్తున్నాడు. సరే, మనం 122వ కీర్తన చదువుకున్నాం. అందులో నుంచి కొన్ని సంగతులు మనం జ్ఞాపకం చేసుకొని ముగించేద్దాం. మనకున్న సమయం కొద్దిగా ఉంది కాబట్టి కొద్ది నిమిషాలు మాత్రమే ఆ సంగతులు మనం ఆలోచించేద్దాం. ఈ 122వ కీర్తనలో ఇందులో 9 వచనాలు ఉన్నాయి. ఈ 9 వచనాల్లో యెరూషలేము పట్టణాన్ని గూర్చిన విషయాలు, అందులో ఉన్న ప్రాముఖ్యమైన విషయాలు కొన్ని జ్ఞాపకం చేసుకొని మనం ముగింపు చేద్దాం. 3వ వచనంలో 122వ కీర్తన 3వ వచనంలో యెరూషలేమా బాగుగా కట్టబడిన పట్టణం వలె నీవు కట్టబడి. ఇక్కడ ఈ పట్టణాన్ని మనము మన స్థానిక సంఘానికి పోల్చుకొని ధ్యానం చేద్దాం. ఇక్కడ యెరూషలేము పట్టణం అంటే మన స్థానిక సంఘమే అనుకుందాం. మన స్థానిక సంఘం నుంచి మనకు పాఠాలు మనం నేర్చుకోవాలి. అయితే 3వ వచనంలో యెరూషలేము పట్టణం బాగా కట్టబడిన పట్టణం. ఈ పట్టణం కట్టబడిన విధానం, ఇశ్రాయేలు ప్రజలు బబులోను చెర నుంచి వచ్చిన తర్వాత ఈ పట్టణాన్ని కట్టుకున్నారు. నెబుకద్నెజరు కాలంలో ఈ పట్టణం పాడైపోయింది, ధ్వంసం అయిపోయింది, దిబ్బైపోయింది. దిబ్బగా మారిన ఈ పట్టణం తర్వాత జెరుబ్బాబెలు, నెహెమ్యా, ఎజ్రా ఈ నాయకుల కాలములో ఈ పట్టణం బాగా కట్టబడింది. ఈ 3 నాయకులు జెరుబ్బాబెలు,
అలాగే నెహెమ్య, ఎజ్రా ఈ ముగ్గురి నాయకుల క్రింద 3 కిత్తలుగా అంటే 3 భాగాలుగా చెర నుంచి విడుదలై వచ్చారు ఇశ్రాయేల్ ప్రజలు. బబులోను చెర నుంచి విడుదలై వచ్చారు. మొదటి గుంపు జెరుబ్బాబెలుతో వచ్చారు. రెండవ గుంపు నెహెమ్యాతో వచ్చారు. మూడవ గుంపు ఎజ్రాతో వచ్చి తమ పట్టణాన్ని బాగా కట్టుకున్నారు. బాగుగా కట్టబడిన పట్టణం. అలాగైతే ప్రియులారా, మన స్థానిక సంఘం కట్టబడే విధానం ఇది కూడా మనకు అర్థం కావాలి. ఆనాడు వారు యెరూషలేము పట్టణాన్ని కట్టింది వాస్తవమే. ఈనాడు మన స్థానిక సంఘం కొరకై మన ప్రయాస. మనం కూడా మన స్థానిక సంఘాన్ని కట్టుకోవాలి, బాగా కట్టుకోవాలి. సంఘానికి మంచి పునాదులు వేసుకొని కట్టుకోవాలి కదండి. సంఘం అంటేనే కానీ ప్రభువుది లేండి. అది ప్రభువే కట్టాలి సంఘాన్ని, ప్రభువే కడతాడు. అయితే అందులో ఆయన కృపను అనుభవిస్తూ మనం కూడా ప్రయాసపడాలి. మన ప్రభువు సంఘం కోసమై సంఘము కట్టబడుట కొరకై ఆయన ఎంతో ప్రయాసపడ్డాడు. ఆ సంగతి మనం ఎఫెసీ పత్రికలో చదువుతాం, తెలిసిన విషయాలే. ఆయన చదువుదాం చూడండి. 5వ అధ్యాయం, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 25, 27 వచనాల్లో మన ప్రభువైన యేసుక్రీస్తు వారు సంఘం కోసమై సంఘం బాగా కట్టబడాలని సంఘం కోసం ఆయన పడిన ప్రయాస అందులో కనబడతా ఉంది. 25వ వచనం, పురుషులారా మీరు మీ భార్యను ప్రేమించుడి. అటువలే చూడండి, క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైన ముడతైన అట్టిది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకోలేను. మన ప్రభువు సంఘం కోసమై తను తాను అర్పించుకున్నాడు. అది ముడతైనా మచ్చైనా డాగైనా పాపమైనా అట్టిది మరి ఏది లేకుండా ఉండడానికి, పవిత్రంగా ఉండడానికి సంఘం కోసం మన ప్రభువు సర్వస్వాన్ని దారపోశాడు. తన ప్రాణమే దారపోశాడు. తన రక్తాన్ని ఒలికించాడు. ఎన్ని శ్రమలు అనుభవించాడో సంఘం కోసం. ఇన్ని శ్రమలు పడినందున దేవుడు సంఘాన్ని కట్టాడు. అందుకే కదా అపోస్తల కార్యములో 20:28 అన్నాడు, దేవుడు స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం. కొరింథీ పత్రికలో అన్నాడు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు అని. పేతురు రాసిన పత్రికలు కూడా 1వ అధ్యాయం 18, 19లో పితృ పారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయవస్తువుల చేత కాకుండా అమూల్యమైన రక్తము చేత కదండి మనం విమోచించబడ్డామనే సంగతి అక్కడ చెప్పబడింది. మన విమోచన కొరకై మనము తన సంఘముగా ఉండడం కోసమై మన ప్రభు పడిన ప్రయాస ఎంత గొప్పదో, ఆయన త్యాగం ఎంత గొప్పదో ఈ సమయంలో మనం గుర్తు చేసుకోవాలి. ఆయన ప్రేమను గుర్తు చేసుకోవాలి. అందుకని మనం 122వ కీర్తన చదువుకున్నాం. యెరూషలేము పట్టణమా నువ్వు బాగా కట్టబడిన పట్టణం అన్నాడు. యెరూషలేము పట్టణం ఈనాడు మన స్థానిక సంఘమే. ఈ సంఘం కూడా భూమి మీద ప్రభువు ఉంచాడు. సంఘాన్ని ఆయన కట్టాడు. ముడత లేకుండా మచ్చలు లేకుండా కట్టాడు. పవిత్రమైనదిగా కట్టాడు. అయితే స్థానిక సంఘం కోసం మన ప్రయాస కూడా అవసరమే. దైవజనుడైన పౌలు గారు సంఘం కోసమై ఆయన పలికిన మాట కూడా మనం చదువుదాం చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం చూడండి. 10వ వచనం, దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసి తిని మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతివాడు
దాని మీద ఎలాగు కట్టుచున్నాడో జాగ్రత్తగా చూచుకొనవలెను. వేవుడినిది తప్ప మరి యొక్క పునాది ఎవడు వేయనేరడు. ఈ పునాది యేసుక్రీస్తే. ఎవడైనా ఈ పునాది మీద బంగారం, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన యెడల వాని వాని పని కనబడును. ఆ దినమున దాన్ని తేటపరుచును. అది అగ్ని చేత బయలుపరచబడును. మరియు వాని వాని పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షించును. పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన యెడల వాడు జీతం పుచ్చుకొనును. ఒకని పని కాల్చివేయబడిన యెడల వానికి నష్టం కలుగును. అతడు తన మట్టుకు రక్షించబడును గాని అగ్నిలో నుండి తప్పించుకున్నట్టు రక్షించబడును. ఈ వచనాల్లో స్థానిక సంఘం కోసమై సేవకుల ప్రయాస, పెద్దల ప్రయాస కనబడతా ఉంది. దైవజనుడైన పౌలు గారు అన్నాడు, నేర్పరి అయిన శిల్పికారిని వలె నేను పునాది వేసి తిని. ఎంత నేర్పుతో సంఘం కట్టాడు, సంఘం కోసం ఎట్లా ప్రయాసపడ్డాడో, సువార్త ప్రకటనలు కూడా ఎంత నేర్పుతో సువార్త ప్రకటించి సంఘాలు కట్టాడో పౌలు గారు తన అనుభవాన్ని తెలియజేశాడు. అయితే ఇదంతా నా సొంత శక్తి కాదు అన్నాడు. నా సామర్థ్యం కాదు ఇది, ఆయన కృప. మరలా చూడండి 10వ వచనంలో ఏమన్నాడు? దేవుడు నాకు అనుగ్రహించిన అది కావాలి. దేవుని కృప చొప్పున పని చేయాలి. సేవకులుగా, పెద్దలుగా మన స్థానిక సంఘ క్షేమం కొరకై ఆయన మనకిచ్చిన కృప చొప్పున పని చేయాలి. ఆయన కృప కావాలి. మన సొంత జ్ఞానం, మన సొంత శక్తి, మన లౌకికత్వం ఏది పనిచేయదు. మన స్థానిక సంఘం చక్కగా ఉండాలంటే, చక్కగా కట్టబడిన సంఘంగా ఉండాలంటే దేవుని కృపను ఎరిగిన వారమై ఉండాలి. ఆయన పిలుపుని ఎరిగిన వారమై మనం ఉండాలి. ఇది మన సామర్థ్యమే కాదు, ఆయన కృప. 2వ పత్రికలో చూడండి, కొరింథీ 2వ పత్రికలో పౌలు గారు తన అనుభవాన్ని మళ్ళా చెబుతున్నాడు. 3వ అధ్యాయము 5వ వచనం చూడండి. కొరింథీ 2వ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం చూడండి. మా వలన ఏదైనా అయినట్లుగా ఆలోచించుటకు మా అంతట మేమే సమర్థులము కాదు. చూడండి ఆ మాట, మా సామర్థ్యము దేవుని వలననే కలిగి ఉంది. మా సామర్థ్యము దేవుని వలననే కలిగింది. ఆయన కృప చొప్పున పనిచేస్తున్నాం. ఆయన ఇచ్చిన సామర్థ్యం చొప్పున పనిచేస్తున్నాం. భక్తుడైన పౌలు గారు మనకెంతో మాదిరి. సంఘముల పెద్దలకు కానీ, సేవకులకు కానీ పౌలు గారి యొక్క మాదిరి మనకు కనబడతా ఉంది. కాబట్టి సమయంలో ప్రియులారా, మన స్థానిక సంఘం క్షేమంగా ఉండాలంటే ఆయన కృపను ఎరిగిన వారమై ఆయన ఇచ్చిన సామర్థ్యం చొప్పున మనము పని చేయాల్సిన వారంగా మనం ఉన్నాం. సరే, బాగుగా కట్టబడిన యెరూషలేము పట్టణం అనేది మన స్థానిక సంఘానికి పోలికగా చూసి అందులో నుంచి కొన్ని విషయాలు మనం సేకరిద్దాం. నేను సమయం అయిపోయింది కాబట్టి కొన్ని అవుట్లైన్స్గా మాత్రమే మీకు పరిచయం చేసి నేను ముగింపజేస్తాను. తిరిగి మరలా 122వ కీర్తన తిప్పండి. 122వ కీర్తనలో ఇందులో సంఘము వల్ల ప్రయోజనాలు, రెండవది సంఘము పట్ల మన బాధ్యత. ఈ 122వ కీర్తనలో మనం నేర్చుకోవాల్సిన ఈ 2 పాఠాలు. ఒకటి, సంఘం వల్ల ప్రయోజనాలు, బెనిఫిట్స్ ఆఫ్ చర్చ్. సంఘము యొక్క ప్రయోజనాలేంటి? రెండవది, సంఘం పట్ల మన బాధ్యత, రెస్పాన్సిబిలిటీ. చూడండి, సంఘం వల్ల మనకు 5 ప్రయోజనాలు ఉన్నాయి. మన స్థానిక సంఘం ద్వారా మనకు 5 ప్రయోజనాలు మనకున్నాయి. అందులో మొదటిది చూడండి, 7వ వచనం చదువుదాం. 122వ కీర్తన 7వ వచనం. 7వ వచనంలో ఏముంది? నీ ప్రాకారములలో నెమ్మది కలుగును. నెమ్మది.
ఎవరి ప్రాకారాలు ఇవి? యెరూషలేము పట్టణ ప్రాకారం. ఇప్పుడు ఇప్పుడున్న యెరూషలేము ఇప్పుడు మన స్థానిక సంఘమే. మన స్థానిక సంఘములో మనకు నెమ్మది ఉంది. సంఘములో నెమ్మది. నిజం. ఈ విషయాలు ఇంకా మనం చాలా చెప్పుకోవచ్చు గానీ, దేవుడు అల్లరికి కర్త కాడు. సంఘం సంఘం అల్లరి కాదు అసలకి. సంఘం అనగానే నెమ్మది, ప్రశాంతత, సమాధానం. కాబట్టి మన స్థానిక సంఘం ద్వారా మనకేముందంటే నెమ్మది. రెండో మాట చూడండి. నీ నగర్లలో క్షేమముండునుగాక అన్నాడు. నీ నగర్లలో క్షేమం ఉంది అన్నాడు. యెరూషలేము పట్టణపు నగర్లో క్షేమమున్నట్టుగా మన స్థానిక సంఘములో మనకు క్షేమం. క్షేమం అంటే ఇక్కడ సెక్యూరిటీ, భద్రత. సంఘములో మనకేముందంటే భద్రత ఉంది. సంఘములో మనకు నెమ్మది ఉంది ఒకటి. రెండవది సంఘములో మనకు భద్రత ఉంది. నిజం. మన స్థానిక సంఘం మనము సంఘ సహవాసం చేస్తుండగా మనకు భద్రత ఉంది. ఈ భద్రతను గురించి చాలా చెప్పుకోవచ్చు. ప్రభువు మనల్ని భద్రపరుస్తున్నాడు. అసలు సంఘం అనగానే ఆయన శరీరం కదండి. ఎఫెసీ పత్రికలో ఆ మాటలు చదువుతాం. సంఘము ఆయన శరీరం, మనమే ఆయన శరీరం. తన సంఘాన్ని ఎట్లాగా కాపాడుతున్నాడు, ఆయన కాపుదల, ఆ భద్రత మనకుంది. యేసుక్రీస్తు నందున్న వారికి ఏ శిక్ష విధి లేదు. యూదా పత్రికలు అన్నాడు కదండి, యేసుక్రీస్తు నందు భద్రము చేయబడి అన్నది. కాబట్టి మన స్థానిక సంఘము ద్వారా మనకు కలిగే మేలు ఏంటంటే ఒకటి నెమ్మది, రెండవది క్షేమం, సెక్యూరిటీ. మూడో మాట చూడండి. మూడవదిగా మనం గమనిస్తే 4వ వచనం చదువుదాం. 4వ వచనంలో ఇశ్రాయేలుకు నియమింపబడిన శాసనమును బట్టి అన్నాడు. శాసనం, శాసనం అంటే వాక్యం. అలాగైతే మన స్థానిక సంఘములో మూడవది మనకు కలిగే మేలు ఏంటంటే మన స్థానిక సంఘములో వాక్యము ఉంది. వాక్యము ఉంది. బ్రదరన్ అసెంబ్లీస్ అనగానే చాలా మందికి తెలుసు చక్కటి వాక్యాన్ని అందించగలుగుతారని. నిజంగా మన స్థానిక సంఘాలు చాలా ధన్యకరమైనవి. మంచి వర్తమానాలు ఇచ్చే దైవ సేవకులను దేవుడు మన సంఘాలకు ఇచ్చాడు. చక్కటి వ్యాఖ్యానం చేసే సేవకులు మన స్థానిక సంఘాల్లో ఉన్నారు. కాబట్టి సంఘములో శాసనం ఉంది. శాసనం అంటే వాక్యం, ఆయన కట్టడలు, ఆయన విధులు, ఇవన్నీ కూడా సంఘం ద్వారా మనం నేర్చుకుంటున్నాం. సంఘములో వాక్యం ఉంటే మనం ఆదరించబడతాం. కొరింథీ మొదటి పత్రిక 14వ అధ్యాయంలో మొదటి 3 వచనాల్లో రాయబడిన మాట ఏంటంటే సంఘములో ఆదరణ, హెచ్చరిక, పురికొలుపు ఉంది కదండి. మనం ఆదివారం సంఘానికి వచ్చినామంటే వాక్యం ద్వారా ఒక మంచి ఆదరణ కలుగుతుంది, వాక్యం ద్వారా ఒక హెచ్చరిక కలుగుతుంది, వాక్యం ద్వారా ఒక పురికొలుపు, వాక్యం ద్వారా ఒక నూతనమైన సత్యం నేర్చుకుంటాం కదండి. ప్రతి ఆదివారం సంఘాలు వర్తమానాలు ఇచ్చేవారు సంఘానికి ఒక కొత్త విషయం చెప్తున్నారా? అలాగైతే మంచిది. చెప్పిన ప్రసంగాలు చెప్పకుండా కదండి, చెప్పిన ప్రసంగాలు చెప్పకుండా కొత్త సంగతులు చెప్తా ఉంటే సంఘం నేర్చుకుంటుంది. అనేక మంది నేర్చుకుంటారు. వాక్యం ద్వారా మనకు హెచ్చరిక, ఆదరణ, పురికొలుపు, నెమ్మది. కాబట్టి సంఘములో ఏముందంటే శాసనం ఉన్నట్టు 3 విషయాలు విన్నాం. ఒకటి సంఘములో నెమ్మది, రెండవది సంఘములో క్షేమం, మూడవది సంఘములో శాసనం, వాక్యం ఉంది. 4వ మాట చూడండి. 4వదిగా మనం గమనిస్తే 4వ వచనంలో 122వ కీర్తన 4వ వచనంలో ఇశ్రాయేలుకు నియమింపబడిన శాసనమును బట్టి యెహోవా నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకై కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట. సంఘములో ఏముంది? కృతజ్ఞతాస్తుతి ఉంది. ఇదే ఆరాధన అనుభవం. ప్రతి ఆదివారం ప్రభువును జ్ఞాపకం చేసుకొని ప్రభువు చేసిన మేలులు, ఆయన ఉపకారాలు తలపోసుకొని ఆయన రక్షణ కార్యం, ఆయన శిలువ కార్యం,
ఆయన ప్రేమ కార్యాన్ని ఇవన్నీ మనం తలపోసుకొని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ఎంత ధన్యకరమైనది. కాబట్టి మన స్థానిక సంఘములో ఆరాధన అనుభవం, చాలా సంఘాలలో ఆరాధన అనుభవం ఉండదు. హల్లెలూయా పాటలు చప్పట్లు కొట్టుకొని మ్యూజిక్ పెట్టుకొని పాటలు పాడి పెద్ద కేకలు వేసుకొని వెళ్ళిపోయేవాళ్ళు చాలా మంది ఉన్నారు. దానివల్ల ఏ ప్రయోజనం లేదు. ఆరాధనలో కేవలం మన ప్రభువును చూడాలి. ఆరాధన వర్తమానం ఇచ్చే వాళ్ళు కూడా కదండి, ప్రభు సన్నిధిలో కనిపెట్టి ప్రభువును గూర్చిన వర్ణన, ఒక వినూత్న రీతిలో ప్రభువును గూర్చిన వర్ణన కలిగి ప్రభువును ఆరాధన చేస్తే ఆ సంఘం ఎంత ధన్యకరమైనది, ఆ విశ్వాసం ఎంత ధన్యకరమైన వాడు. కాబట్టి సంఘములు మనకు ఆరాధన అనుభవం ఉంది. 4వదిగా చూశాం. 5వదిగా చూడండి, 5వ వచనంలో సంఘములు మనకున్న మరొక మేలు. 5వ వచనం, అచ్చట న్యాయము తీర్చుటకై సింహాసనాలు, దావీదు వంశీయుల సింహాసనాలు స్థాపించబడి ఉన్నాయి. యెరూషలేములోనట సింహాసనాలు ఉన్నాయి అన్నాడు. ఇప్పుడు యెరూషలేం అంటే మన స్థానిక సంఘమే. మన స్థానిక సంఘములు కూడా సింహాసనాలు ఉన్నాయి. ఇక్కడ సింహాసనాలు అంటే ఆధిపత్యాలు, అధికారం. ఆధిపత్యము, అధికారము అనగానే అదొక బాధ్యతను చూపిస్తుంది. అలాగైతే మన స్థానిక సంఘంలో మనకు కూడా సింహాసనాలు ఉన్నాయి అంటే బాధ్యతలు ఉన్నాయి. స్త్రీలకు, పురుషులకు, విశ్వాసులకు, అందరికీ, సేవకులకు, పరిచారకులకు, అందరికీ కూడా సంఘంలో బాధ్యతలు ఉన్నాయి. కాబట్టి యెరూషలేములో సింహాసనాలు ఉన్నట్టుగా మన స్థానిక సంఘములో మనకు బాధ్యతలు ఉన్నాయి. ఈ 5 విషయాలు సంఘం ద్వారా మనము పొందే ప్రయోజనాలు. మరొక 5 విషయాలు నేను ఒక మాటలు చెప్పి ముగింపు చేస్తాను. అయిపోయింది నా సమయం. మన బాధ్యత, సంఘం పట్ల మన బాధ్యత ఏంటి కదండి? సంఘం పట్ల మన బాధ్యత. సంఘం ద్వారా మనం బెనిఫిట్ పొందినప్పుడు సంఘం పట్ల మనం కూడా రెస్పాన్సిబిలిటీ, బాధ్యత మనం కలిగి ఉండాలని ప్రభు మనకు నేర్పిస్తున్నాడు. 2వ వచనం చూడండి. 2వ వచనం, యెరూషలేమా మా పాదములు నీ గుమ్మములలో నిలుచుచున్నాయి. ఇది మన బాధ్యత. యెరూషలేమా మా పాదాలు నీ గుమ్మములో ఉన్నాయి. ఇదేం చూపిస్తుంది మనకి? తప్పకుండా సంఘ సహవాసాన్ని మనం కలిగి ఉండాలి. సంఘ సహవాసాన్ని మనం విడిచిపోకూడదు. సంఘ సహవాసం తప్పకుండా కలిగి ఉండాలి. ఆనాడు ఆది అపోస్తలులు కదండి, ఎడతెగక నిలిచిరి, ఎడతెగక ఉండిరి. అపోస్తలుల బోధ యందు, సహవాసమందు, రొట్టె విరుచుట యందు, ప్రార్థన చేయుట యందు ఎడతెగక ఉండిరి. కాబట్టి మొదటిది మన బాధ్యత సంఘం పట్ల, సంఘాన్ని విడిచిపోకూడదు. సంఘ సహవాసం మనం ఈ లోకయాత్ర ముగించే వరకు, ప్రభు వచ్చే వరకు మనం ఈ బాధ్యత మనం కలిగి ఉండాలి. 2వది మన బాధ్యత ఏంటి చూడండి. 6వ వచనం చూడండి. 6వ వచనం, యెరూషలేము యొక్క క్షేమం కొరకై ప్రార్థన చేయి. 2వది మన బాధ్యత ఏంటి? సంఘము కోసమై ప్రార్థన చేయాలి. మొదటిది మన బాధ్యత సంఘ సహవాసాన్ని కలిగి ఉండాలి. 2వది మన బాధ్యత సంఘం విస్తరణ కొరకై, సంఘ క్షేమం కొరకై మనం ప్రార్థన చేయాలి. 3వ మాట చూడండి. ఇది 6వ వచనంలోనే, యెరూషలేమా నిన్ను ప్రేమించు వారు వర్ధిల్లుదురు. ప్రేమించుట. 3వ బాధ్యత ఏంటి? సంఘాన్ని మనము ప్రేమించాలి. సంఘాన్ని మనం ప్రేమించాలి. సంఘం పట్ల బాధ్యత ఉన్నామంటే ఖచ్చితంగా సంఘాన్ని ప్రేమిస్తూ ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి, సంఘ క్షేమాన్ని కోరాలి. సంఘం విడగొట్టడానికి కానీ, సంఘాన్ని పాడు చేయడానికి ఎవడు కూడా సాహసించకూడదు. సంఘాన్ని ప్రేమించాలి. ఇది 3వ బాధ్యత. 4వది 8వ వచనం చూడండి. నా సహోదరుల నిమిత్తం, నా సహవాసుల నిమిత్తం
నీకు క్షేమము కలుగునుగా కానీ నేనందును నేనందును అని మాట చూడండి. సంఘ క్షేమము కోసమై మనం మాట్లాడాల్సిన విధానం ఉంది. అది వాక్య రూపకంగా కావచ్చు, లేదా సువార్త పరంగా కావచ్చు. సంఘము క్షేమం పొందాలంటే వాక్యం అందించాలి, సువార్త కూడా ప్రకటించాలి. సువార్త ప్రకటించాల్సిన బాధ్యత 4వ బాధ్యత. 5వది 9వ వచనం చూడండి. 9వ వచనంలో మన దేవుడైన యెహోవా మందిరము నిమిత్తం నీకు మేలు చెయ్య ప్రయత్నించేదను. మేలు చేయుట. 5వది సంఘము కోసమే మనం మేలు చేయాలి. సంఘానికి ఎప్పుడు కీడు చేయడు.